ఐవ్యూస్ ఈ ఆత్మహత్యలకు సంబంధించి వీడియోలు ఇద్దాము అన్నప్పుడు ఒకటి వద్దు బాబు, ఆ రోజు ఏమేమి ఉన్నాయి మొత్తం చూసుకొని ఇద్దాం అనిపించింది. ఇంకా ప్రజ్ఞారెడ్డి నిజామాబాద్ జిల్లా చెందినటువంటి పర్సన్, ఎన్విఆర్ ఇంపల్స్ ఐఐటి గర్ల్స్ క్యాంపస్ మన ప్రగతి నగర్లో ఉంటుంది, హైదరాబాద్ దగ్గర, పంజాబ్ మన కూకట్పల్లి పక్కన. అందులో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఆ అమ్మాయి ఉరేసుకుంది తన రూమ్లో. ఆగమేఘాల మీద ఆసుపత్రికి అప్పటికి చనిపోయినారు. తర్వాత మళ్ళీ గాంధీ మార్చులు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. నిన్ననే మరల ఎందుకంటే నిన్న నారాయణ క్యాంపస్ అన్నోజీగూడ, మేడ్చల్ జిల్లా అన్నోజీగూడ నారాయణ క్యాంపస్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్. పిల్లడి పేరు తేజస్ నాయక్, వాళ్ళది వచ్చేసి బీబీనగర్ దగ్గర. ఆ పిల్లోడు నిన్న ఈవినింగ్ వాష్రూమ్ అని వెళ్ళి బయటికి రాలే. ఏందని చూస్తే వాష్రూమ్లో ఉరేసుకొని ఉన్నాడు. తీసేసి ఆసుపత్రి పెట్టింది, అప్పటికి చనిపోయాడు అన్నారు. ఇమ్మీడియట్గా మరలా సేమ్ అదే గాంధీ ఆసుపత్రి. ఈ పిల్లోడు ఎందుకు చనిపోయాడు అన్నప్పుడు ఫస్ట్ ఫిట్స్ వచ్చాయి, పొంతలాంటి సమాధానం చెప్పేసరికి వాళ్ళకి కోపం వచ్చింది. ప్రిన్సిపల్ నారాయణ రెడ్డి రామ్ రెడ్డి అనుకుంటా కొట్టారు, ఉరికించి కొట్టారు. ఈలో పోలీసులు వచ్చారు, మొత్తం బందోబస్తు. దాన్ని ఏమంటారంటే కార్పొరేట్ కాలేజీలు మూసేయాలి, కార్పొరేట్ కాలేజీలు మూసేస్తారు. సరే, పిల్లలు ఎక్కడ చదవాలి? గవర్నమెంట్ ఆ రకంగా కాలేజీలు పెట్టిందా? ఆ రకంగా ఎడ్యుకేషన్ ఉందా? ఐఐటీలో కానీ నీట్ ఎంబీబీఎస్ ర్యాంకులు కానీ వస్తుంది ప్రైవేట్ కాలేజీ పిల్లలక, గవర్నమెంట్ కాలేజీ పిల్లలక? నేను ఎక్కడైతే కూర్చోబెట్టి ప్రెజర్ పెట్టి మార్కులు ఎడ్యుకేషన్ అస్సలు సపోర్ట్ చేయను. నేనేమంటానంటే పేరెంట్స్ అండ్ ఫ్యాకల్టీ మాట్లాడుకొని పిల్లల మీద ప్రెజర్ లేకుండా చదువు చెప్పాలా. మీ పిల్లలకు కూడా ఎఫర్ట్స్ పెట్టండి, ప్రెజర్ తీసుకోవద్దురా, ఇబ్బంది పడుతుందని చెప్పండి. ఆడపిల్లలకి మగపిల్లలకి కానీ ఆత్మహత్య చేసుకోవటం ఏంటండి? అండ్ ఫ్యాకల్టీ కూడా ఎన్నో సందర్భాల్లో నేను చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా వాళ్ళకు కూడా అర్థమయ్యేది. ఆ ప్రెజర్ ఎందుకు అరకం పెడుతుందంటే అర్థం కావట్లేదు. అంతకుముందు శ్రీ చైతన్య, నారాయణ, ఇదిగో ఇప్పుడు వచ్చేసి ఈ ఎస్విఆర్ ఇంపల్స్ ఐఐటి గర్ల్స్ క్యాంపస్ అని చెప్పేసి అక్కడ. ప్రజ్ఞారెడ్డి అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్, ఈ తేజస్ నాయక్ అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇద్దరు ఎంపీసీ. ఆత్మహత్య రీజన్ ఏంది అంటే ప్రెజరు. ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా? విషయంలో తేడా. ఇది అయిపోయింది. నెక్స్ట్ వైజాగ్ వద్దాం. గాజువా దగ్గర షీలానగర్, దుర్గారావు క్యాటరింగ్ సర్వీసు, తర్వాత సుష్మిత సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇద్దరు పరిచయం, ప్రేమ. వాళ్ళు ఇళ్లలో చెప్పినట్టు ఒప్పుకోలేదంట. దెన్ ఈ షీలానగర్ ఏరియాలో వెంకటేశ్వర కాలనీ సమ్మేదం అపార్ట్మెంటు. ఆ పిల్లోడి దగ్గరికి ఈమె వస్తుండేదంట అప్పుడప్పుడు, రెగ్యులర్గా వస్తుంటే అలా అనుకున్నారు. బట్ 3వ అంతస్తు నుంచి ఇద్దరు దూకేశారు, ఇద్దరు చనిపోయారు స్పాట్లో. ఇంట్లో చూస్తే రిమోట్ పగిలి ఉంది, గ్లాసు పగిలి ఉంది. అంటే ఇద్దరు కూడా పెళ్లి విషయంలో గొడవ పడ్డారు. ఆ తర్వాత ఇదిగో ఆ రకం దూకి చనిపోయారు. ఆత్మహత్య అంటే మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అని అనుకుంటున్నారు కదా, మరలా మేము ఇంకో జన్మ ఉండేది అనుకుంటున్నారు కదా. వచ్చే జన్మలో ఘోరమైన జన్మ పడుతారు. అంటే ఘోరం అంటే ప్రాణిగా పడతారు. ఇంకా ఆ ప్రాణి ఎటువంటిది అంటే జనాలు దాన్ని చూసి చీ కొడతారు అనమాట. అటువంటి ప్రాణిగా పడతారు ఆత్మహత్య చేసుకున్నారు, అది తెలుసుకోండి. తర్వాత ఆత్మహత్య చేసుకుంటే ఇక స్వర్గంలో మనం కలిసి ఉంటాం, తొక్కతోళ్ళు భ్రమంలో ఉండటం కానీ, లేదు ఈ లోకం వచ్చి వెళ్ళిపోయా హాయిగా ఉంటాం అనుకున్న వాళ్ళు కానీ, ఆత్మహత్య చేసుకున్నవాడికి పైకి వెళ్ళాక మీ ఆత్మకి ఒక దేహాన్ని ఇస్తాడు యముడు. ఇక యమబోట్లు వస్తారు. మీకు ఆ నరకం అన్నది రకరకాల పలు దఫాలుగా ఉంటుంది. నేను గరుడ పురాణంలో చెప్పాను, మన మహాభారతం ఎస్పీ ఛానల్లో గరుడ పురాణం ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో చూడండి. ఘోరాతి శిక్ష ఉంటారు బాబు ఆత్మహత్యలకు సంబంధించి. మరలా చెప్తున్నా, ఏ కాలేజీలో అయినా సరే ప్రెజర్ ఉందని మీ పిల్లలు చెప్తే వెళ్ళండి. ఆ కాలేజీలో మిగతా పిల్లల పేరెంట్స్ కూడా పిలవండి. పేరెంట్స్ అండ్ స్టాఫ్ మీటింగ్ పెట్టండి. పిల్లలు కూడా ఉంటారు. ఎవరు తప్పు ఉంది ఏంటి అనేది చూసుకొని ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేలాగా చూసుకోండి కాలేజీలకు సంబంధించి. ఇక ఈ ప్రేమలకు సంబంధించి నేను గతంలో చెప్పే మరలా చెప్తున్నా. పిల్లోడు పిల్ల వాళ్ళకందరూ నిలబడ్డారు, ఒకరినొకరు ఇష్టపడ్డారు, మన అవసరం లేకుండా బతికేస్తారు అనుకున్నప్పుడు అన్నీ ఎంక్వైరీ చేసి ఒప్పుకొని పెళ్లి చేసాడు. అబ్బాయి తేడా అన్నా అమ్మాయి తేడా అన్నా ఎవరు ఏంటి అనేది మొత్తం నిజాలన్నీ కూడా వాళ్ళ ముందు పెట్టి మీకు సెట్ కదా కరెక్ట్ కదని చెప్పేసి ఎవరి దగ్గర చూసుకునేలా చేయండి. అంతే తప్ప చెప్పగానే కాదు కూడదు అదని ఇది హడవ చేసుకుంటా పోతే
అప్పుడు కూడా మీరు ఆలోచించండి. వాళ్ళ సంబంధం లేదు మనకి, మనం బతికేద్దాం అంటే వీళ్ళు బతికేసాడు ధైర్యంగా సంతోషంగా. లేదు ఇంకా మన కాలం నిలబడాలి, ఇంకా టైం తీసుకోవాలి, ఈ లోపల వద్దు అంటున్నారు, వేరే పెళ్ళిళ్ళు అంటున్నారు, సర్లే ఇంకేం చేస్తాం ఈ జన్మకి ఎలా అని చెప్పేసి విడిపోయాడు. ఏం ఇబ్బంది ఏమి లే. ప్రేమ అంటే మనం ప్రేమించిన వారిని ఎక్కడున్నా సంతోషంగా ఉంచడం, సావటమో వాళ్ళని చంపడమో కాదు. మరలా చెప్తున్నా, ఈ వీడియోలో సగం వీడియో వచ్చేసి ఆత్మహత్య చేసుకుంటే అంత ఘోరంగా శిక్షలు పడితే అదే చెప్పాను నేను. అసలు ఆలోచన రానివ్వకండి.